నమస్తే ఫ్రెండ్స్, నేను మీ అఖిల. వెల్కమ్ బ్యాక్ టు చిన్ని వ్లాగ్స్. టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి మటన్ గ్రేవీ కర్రీ. మటన్ కర్రీ ఎప్పుడు చేసిన టేస్టీగా రావాలంటే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఈ మటన్ కర్రీ అన్నం, చపాతీ, జీరా రైస్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్ వేలో ఎలా చేయాలో చూపిస్తాను. ఎవరైనా ఈజీగా చేసేయచ్చు కాబట్టి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ముందుగా మటన్ను కట్ చేసి శుభ్రంగా కడిగి తీసుకోండి. ఇక్కడ నేను మటన్ ఒక అర కేజీ వరకు తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా కారం, మీ స్పైసీకి సరిపోయేంత కారంను యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ వరకు కారంను వేసుకుంటున్నాను. అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును వేసుకుంటున్నాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియాల పొడిని కూడా వేసుకుంటున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకుంటున్నాను. 5 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 30 నిమిషాల వరకు పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు 30 నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను మటన్ కర్రీ ఈజీగా ప్రిపేర్ కావడం కోసం కుక్కర్ను యూజ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ప్యాన్లో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు ఉల్లిపాయ ముక్కలను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయాలి. చూడండి, ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినాక ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని సగం వరకు వేరే బౌల్లోకి తీసుకుందాం. ఈ మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ని కుక్కర్లో ఒక పక్కకి అనుకున్న తర్వాత ఇందులో బగారా స్పైసెస్ని వేసుకుందాం. 3 లవంగాలు, 1 యాలకు, 2 చిన్న సైజు దాల్చిన చెక్క, 1/2 టీ స్పూన్ సాజీరా, 2 బగారాకులను వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. నాన్ వెజ్ కాబట్టి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఎక్కువ వేసుకుంటూనే టేస్ట్ బాగుంటుంది. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చి వాసన పోయే వరకు అన్నిటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ఒక చిన్న టమాటా తీసుకొని చూపిస్తున్న విధంగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. అదేవిధంగా ఒక 8 వరకు జీడిపప్పు పలుకులను, అదేవిధంగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఈ పేస్ట్ని ఈ మిశ్రమంలోకి యాడ్ చేసుకుందాం. అంతా ఒకసారి కలుపుతూ పచ్చి వాసన పోయే వరకు ఆయిల్లో వేగనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి సరిపడా పసుపును వేసుకొని కలుపుకుందాం. ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మనం ముందుగా మ్యారినేషన్ చేసి పెట్టుకున్న మటన్ ఉంది కదా, దానిని ఈ మిశ్రమంలో వేసుకుందాం. ఇప్పుడు మసాలా అంతా మటన్ ముక్కలకి పట్టేలా మంచిగా కలుపుకోవాలి. చూపిస్తున్న విధంగా కలుపుకొని మూత పెట్టుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేస్తూ మూత పెట్టుకొని 8 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. చూడండి, 8 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి. మటన్ వాటర్ను రిలీజ్ చేస్తూ చాలా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు మటన్ ఉడకడానికి కావాల్సినన్ని వాటర్ను పోసుకొని కలుపుకుంటున్నాను. అదే వేరే ప్యాన్లో వండితే వాటర్ని హీట్ చేసి పోయాల్సి వస్తుంది. పప్పు కుక్కర్ కాబట్టి వాటర్ని డైరెక్ట్ పోసుకొని ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మటన్ లేతది అయితే ఒక 4 విజిల్స్తో సెట్ అవుతుంది. కొంచెం ముదిరిన మటన్ అయితే మినిమం 6 విజిల్స్ వరకు పెట్టుకోవాలి. నేను ఒక 5 విజిల్స్ పెట్టుకున్నాను. 5 విజిల్స్ తర్వాత కుక్కర్లో గ్యాస్ అంతా పోయినాక ఓపెన్ చేసి ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, మటన్ ఆల్మోస్ట్ ఉడికింది. ఇప్పుడు ఉడికిందో లేదో ఒక ముక్క పట్టుకొని టేస్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, మనకైతే మటన్ అనేది పర్ఫెక్ట్గా ఉడికినట్టే. ఈ విధంగా ఉడికితే చాలు. మరీ మెత్తగా ఉంటే టేస్ట్ కూడా అంత బాగోదు. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. మటన్ గ్రేవీ అనేది ఇంకా కొంచెం చిక్కగా ఉండాలంటే మూత పెట్టకుండా ఒక 5 నిమిషాల వరకు ఉడికిస్తే చిక్కగా అవుతుంది. సింపుల్గా, ఈజీగా, టేస్టీగా ఇంట్లో ఈ విధంగా మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకోవచ్చు.
మీరు కూడా ఈ విధంగా మటన్ కర్రీని ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం చిన్ని వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.